హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ప్రోమోలో చూసిన టాస్క్ ఆల్రెడీ హౌస్లో జరిగిపోయింది. అందులో అయితే నబీల్ ఫస్ట్ గంట కొడతాడు. నబీలే టాస్క్ అయితే విన్ అవుతాడు. ఈ వారం ఓటింగ్ పోల్స్ అయితే వెబ్సైట్లో ఒకలాగా, యూట్యూబ్లో ఒకలాగా అయితే ఉన్నాయి. వెబ్సైట్లో బాట్ ఓటింగ్ అయితే పడుతుంది. యూట్యూబ్లో తక్కువగా ఛాన్స్ అయితే ఉంది బాట్ ఓటింగ్ పడడానికి. ఒకసారి ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 32% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా అన్ని యూట్యూబ్ ఛానల్లో నిఖిల్కే టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 22% ఓటింగ్తో. నిఖిల్కి గౌతమ్కి 10% డిఫరెన్స్ అయితే ఉంది యూట్యూబ్ పోల్స్లో. అన్ని అన్అఫిషియల్ వెబ్సైట్లలో గౌతమ్కి టాప్ ఓటింగ్ వచ్చినప్పటికీ వెబ్సైట్లలో ఎక్కువగా వాట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అని చెప్పాలి. ఈ వారం ఎలిమినేట్ అయితే కాదు ప్రేరణ, ఖచ్చితంగా ఈ వారం అయితే సేవ్ అయిపోతుంది. టాప్ 5లో ఉండే అవకాశాలు కూడా ప్రేరణకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 12% ఓటింగ్తో. విష్ణుప్రియ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కొంచెం అయితే పెరిగింది. ఈ వారం మొత్తం గేమ్స్ అయితే చాలా బాగా ఆడింది విష్ణుప్రియ. ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇండస్ట్రీలో చాలామంది రోహిణికి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఆర్టిస్టులు. చూడాలి ఈ వారం సేవ్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడున్న ఫీమేల్ కంటెస్టెంట్లలో ఖచ్చితంగా రోహిణి టాప్ 5కి డిజర్వింగ్ అనే చెప్పాలి. తన వచ్చినప్పటి నుంచి వైల్డ్ కార్డ్గా గేమ్స్ ఆడుతూ తన 100% ఎఫర్ట్ పెడుతూ గేమ్లో ముందుకైతే పోతూ ఉంది రోహిణి. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి లీస్ట్ ఓటింగ్ అయితే వస్తుంది. నబీల్, రోహిణి, విష్ణుప్రియ ముగ్గురికి కూడా లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ ముగ్గురు మధ్యలోనే ఉండబోతుంది ఎలిమినేషన్ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది, డబల్ ఎలిమినేషన్ అయితే ఉండదు. వచ్చే వారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఫినాలే రోజు టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. ఆ వీక్లో బుధవారం లేదా గురువారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేస్తారు ఒక కంటెస్టెంట్ని. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. విన్నర్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.